ముందుగా మన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దామండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఒక పునరుత్థాన దినాన ఆయన సన్నిధికి మనం తీసుకుని వచ్చారు కదండి. కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి గాడ్స్ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గత వారం అంతానైనా మీ యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి మరి యొక్క పునరుత్థాన దినాన మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పాటల యందు, స్తుతి ఆరాధన యందు చెప్పబడే వాక్యంతో మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించుకుందామండి. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిధి. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించే ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిధి. మేలులెన్నో పొంది
ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుటని పించెడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణించిన ప్రేమ, కలువరి ప్రేమ. ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణించిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన సృష్టికర్త అయిన దేవుడు గత కాలమంతయు మనల్ని కాపాడేదే కాలం మన సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో దేవాతి దేవుని ఆరాధించడం కృప చూపిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, గత వారం అంతయు మనకు తోడుగా ఉండి ఈ యొక్క ఉదయ కాలమున దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించిన కృప చూపి మనందరినీ సజీవులుగా ఉంచిన ఆ దేవుని సన్నిధిని మాతో పాటు మీరందరూ కలిసి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, దేవుని ఇచ్చిన అవకాశం ఇది. దేవుడు మన పట్ల కృప చూపి మన ఎడల కనికరము చూపి ఆయన ప్రేమించిన బిడ్డలు కనుక ప్రతి ఒక్కరిని, భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుడు కనుక ఈ ఉదయ కాలమున ఈ దినాన్ని, ఈ ఆయుష్ కాలాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవుని మహిమపరుస్తూ, కీర్తిస్తూ, సంతిస్తూ మన హృదయాంతరంగాల నుండి ఆ దేవాతి దేవుని ఆరాధిద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. అందరూ కూడా ఆ దేవుని సన్నిధిలో గడపాలి. దేవుడిచ్చిన ఈ సమయంలో మనము దేవాతి దేవుణ్ణి ఆరాధించబోతున్నాము. నీ పట్ల, మా పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ఆరాధనను సమర్పించుకోవాలి. ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండవద్దండి. దేవుడు మనకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈ సమయము, ఎందరికో ఈ సమయము లేని వారు ఉన్నారు. కానీ దేవుని ప్రేమను బట్టి, కృపను బట్టి మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని మనము దేవుని కొరకు ఖర్చు చేద్దాము. మన జీవితాలను ఆశీర్వాదమైన బాటలో నడిపించుకోవటానికి దేవుని సన్నిధిలో గడుపుదాము. రండి, మనమందరం కలిసి మన కంఠాలు ఎత్తి దేవుణ్ణి ఆరాధిద్దామండి. అదేవాతి దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. మీ యొక్క వ్యక్తిగత జీవితాలలోనూ, మీ కుటుంబ జీవితాలను, మీ వారి జీవితాలను దేవుడు చేసిన ప్రతి మేరను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుణ్ణి హృదయాంతరంగాల నుండి వచ్చేటువంటి ఆ ప్రేరేపణ మాటలను బట్టి దేవుని మహిమపరచండి.
స్తుతులు చెల్లించండి. మనమందరం కలిసి పాట పాడుదామండి. మనమందరం కలిసి పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. ఆ దేవుడు మన పట్ల చేసిన ఈ గొప్ప కార్యాన్ని మనము ఆయన ఎదుట ఆయన స్తుతులు చెల్లిస్తూ మన కంఠాలను ఆ దేవుని మహిమపరచడానికి ఉపయోగిద్దామండి. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సమృద్ధి కలిగి ఉందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యం ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యం ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతలయందునా అవమానములయందునా, బలహీనతలయందునా అవమానములయందునా పడినను కుంగినను ఈ కృప కలిగి ఉందునే. పడినను కుంగినను ఈ కృప కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, సియోను షాలేము మన నిత్య నివాసము, సియోను షాలేము మన నిత్య నివాసము. చెరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే. చెరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద
అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమిరిగిన నా యేసు రాజా, యేసు రాజా. స్తోత్రమయ మహాగురుడా, మీకే స్తోత్రాలు ప్రభు, మీకే స్తుతులు స్తోత్రాలయ. దేవా, ఇప్పటి వరకు మమ్మల్ని మీ సన్నిధిలో ఆరాధించుటకు కృప చూపారు. మేమందరము కలిసి మీ సన్నిధిలో మిమ్మల్ని మహిమపరచుటకు కృప చూపారు. అందరూ బట్టి కొత్తగా కావాల్సిన చెల్లిస్తున్నాను. ఈ సమయంలోనైనా మేము మీ వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాము. అల్పుడున్న ఏగుడి నన్ను మరుగు చేయండి. నాతో నువ్వు వింటున్న మీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని సమస్త మహిమగత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభువును లోక రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, రండి మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేద్దామండి. ఇప్పటి వరకు మనము దేవుని ఆరాధించుటకు దేవుడు కృప చూపించారు. ఆరాధనలో పాల్గొన్న వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి కొద్ది నిమిషములు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేద్దాము. నేటి మన పాఠాంశము మీ కొరకు ధనము. మీ కొరకు ధనము, ట్రెజర్ ఫర్ యువర్ సెల్వ్స్. మీ కొరకు ధనము అనేటటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానం చేయబోతున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయములో కొన్ని వాక్యాలు మనము ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. చాలండి, గమనించండి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువారు సమూహాల మధ్యన సువార్తను ప్రకటిస్తూ చీకటిలోను గాఢాంధకారమైన పరిస్థితుల్లోనూ సత్యమైన దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో జన సమూహాలు ఉండగా ఆ సమయంలో ఒక వెలుగుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఆయన చెబుతున్న మాటలు సమూహాలకు, ఇప్పుడు నాతో మీతో వింటున్న మనందరితో చెబుతున్న మాటలు ఏమిటవి? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఈ మాట మనము అంగీకరించాం కదూ. We don't like these words because we love money or currency. ధనము మనకు ఇష్టమండి. ధనధాన్యాలు, ఐశ్వర్యాలు, బంగారము, వెండి, రత్నాలు, all these valuable assets we love very much. We want to have them. అవి మనకు ఉండాలని, మనం కలిగి ఉండాలని, వాటి కోసం మనం ఎంతో ఇష్టపడుతూ ఉంటాం కదూ. కానీ ఇక్కడ ప్రభువారు చెప్పే మాట ఏమిటట? భూమి మీద. ఎక్కడండి? భూమి మీద. వీఆర్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. సో వాట్ వీ నౌ టు డూ? ఇప్పుడు మనం ఏం చేయాలట? భూమి మీద నేనైనా మీరైనా మానవులు ఎవరైనా వారి వారి కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు.
ఈ మాట ఎవరు ఇష్టపడతారండి? మనకు కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది కదా. ఇదేమిటండి ఇలాగా ఉంది ఈ మాట, ఈ వాక్యము అంటే చెప్పింది ఎవరు? మామూలు మనుషులం కాదుగా. సృష్టికర్త అయిన దేవుడు పంపించిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట. డోంట్ మేక్ ఎనీ ఎఫర్ట్ టు ఎర్న్ మనీ ఆర్ వెల్త్. ఏమి ప్రయాసపడి ధనాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నారే, ఆ ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఎందుకంటే he already said the reasons. కారణం కూడా ఆయనే చెప్పారు. ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయను. మనం సంపాదించిన ధనానికట చిమ్మెట పడుతుందంట. పురుగులు, చీడ పురుగులు పెట్టేసి తినేస్తాయట. తుప్పు పడుతుందట, చిరిగిపోతాయి, పాడైపోతాయి. దాచుకున్న ధనం గమనించాలి. మన కోసము, మన వారి కోసము, మన కుటుంబాల కోసము, మన తరాల కోసము మనం ఎంతో ప్రయాసపడి, కష్టపడి, నిద్రాహారాలు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ధనార్జన చేస్తూ ఉంటాం. అందువల్ల తప్పేమీ లేదు. మనకు తెలిసినంత వరకు, మనుషులుగా మనకు తెలిసినంత వరకు తప్పేమీ లేదు. ధనం కోసం మనము ప్రయాసపడుతుంటాం. ధనం అవసరము. మనము ఏ పని చేయాలన్నా ధనం అవసరం. ఆహారం కావాలన్నా ధనం అవసరమే. వస్త్రాలు కావాలన్నా, మనకు కావలసిన అవసరాలన్నీ ఏది తీర్చుకోవాలన్నా దేనితో ముడిపడి ఉన్నది? ధనము. ధనము లేకపోతే మనము బ్రతకటము కూడా కష్టమండి. మరి ప్రభువారు ఏంటి ఇలా చెప్తున్నారు అంటే అందులో ఉన్న అర్థాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. ఎందుకంటే ధనం కూర్చుకోవద్దు అంటున్నాడు. ఎలా కూర్చుకోకూడదు లేదా ఎందుకు కూర్చుకోవాలి అనే విషయాలు మనం లోతుగా తెలుసుకుందాం. ఒకవేళ మనము మన ప్రయత్నాలలో ధనాన్ని బాగా సంపాదించి దాచుకున్నట్లయితే ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటట? ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను. అంత మాత్రమే కాదండి, దొంగలు కన్నము వేసి దొంగిలేదారు. బాగా తెలుసు మనకి. ధనవంతుల ఇళ్లలో అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి పనులు. ధనవంతులే కాదు, కొద్దిగా ఉన్నది, ఒక మోసలుగా ఉన్నది అనుకున్న వాళ్ళు. అది మాత్రమే కాదు, ప్రక్క వాడి దగ్గర ఏదో ఒకటి ఉంటే ఏదో విధంగా ఆ ప్రక్క వాడి నుండి దాన్ని లాగి వేసుకోవటానికి దొంగలు నిత్యము వారి యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దొంగతనము చేయని ప్రదేశం అంటూ ఏది లేదు. ఒకవేళ నువ్వు ధనాన్ని ఎలాంటి ప్రయత్నాలు చేసి నువ్వు ధనము సంపాదించుకుని దాచుకున్నా అవి నశించిపోయే, పాడైపోయే, పనికిరాని. దానివల్ల నువ్వు బ్రతుకుతావు, జీవిస్తావు, నీ జీవనము గడుస్తూ ఉంటుంది. తింటావు, తాగుతావు, సంతోషంగా ఉంటావు, నీ ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉంటావు. ఆ ధనం నీకు బాగానే ఉపయోగపడుతుంది, కొంత ఖర్చు చేస్తూనే ఉంటావు. మరి మిగిలింది నీ కోసము, నీ వారి కోసము ఖర్చు చేస్తూ ఉంటావు సంపాదించిన ధనములో. మరి మిగిలింది కదా, చాలా సంపాదించాం కదా, ఆ మిగిలిన ధనం అంతా ఏం చేసాం మనం? దాచుకున్నాం. ఆ దాచుకున్న పరిస్థితి చెబుతున్నాడు. ఏమైపోద్దంతా? అదంతా పాడైపోద్దండి. మరలా ఇంకో మాట చెప్తున్నారండి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నది, అచ్చట చిమ్మెటేయను, తుప్పయ్యను, దాన్ని తినివేయను, దొంగలు కన్నము వేసి. ఈ సమస్య నీ ధనము పరలోకములో ఉందనుకోండి, నువ్వు కష్టార్జితమంతా కూడా ఈ భూలోకములో కాకుండా పరలోకములో దాచిపెట్టుకున్నాం అనుకోండి, అక్కడ ఈ సమస్యలు ఏమీ ఉండవు. ఈ భూలోకంలో మనం ఎదుర్కొనేటువంటి ధనం గల్ల వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఈ సమస్యలు ఏమీ కూడా వాళ్ళకి ఉండదు. అక్కడ భద్రంగా ఉంటుంది అక్కడ ధనం. మరి ఇక్కడ మనం జీవిస్తూ పరలోకంలో ఎలా దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది? కుదరదు కదా. మరి ప్రభు వారు ఏంటి? పరలోకంలో దాచిపెట్టుకోవాలట. ఆ పరలోకంలో దాచిపెట్టుకోవలసినటువంటి ఆ ధనం కోసము ప్రయాస ఇక్కడ పడాలి. ఇక్కడ రెండు ప్రయాసాలు ఉన్నాయి ధనం కోసమే. రెండు విధాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ భూలోకంలో ఉంచుకోవడానికి,
రెండవది ప్రభువారు చెప్పేది పరలోకములో ఉండటానికి. ఇక్కడ దాచుకోవడానికి మన అభిప్రాయం, మన ఇష్టాలు. కానీ దేవుని ఇష్టం ఏమిటి? పరలోకములో దాచుకోవాలి. నువ్వు సంపాదించింది, నేను సంపాదించి, అందరూ ప్రయాసంగా సంపాదించిన ధనం. ఎందుకట? ఒకవేళ ఇక్కడ మనం ధనం సంపాదించుకుంటే ఈ సమస్యలు వస్తాయి. ఇంకా ధనం ఉంటుంది, పోయేదంతా పోతుంది, పాడేదంతా పాడైపోతుంది, అంతా పోతుంది. చివరికి అంతా పోతుంది, సంపాదించిన వాడు కూడా జీవితాన్ని ముగించి వేస్తాం. ఎందుకు, ఏమిటి? ఇలా ఇక్కడ సంపాదించుకున్న ధనము పాడవటమే కాకుండా దానివల్ల ఏమి ప్రయోజనం లేదు, మీరు పరలోకములో పెట్టుకోండి, దాచుకోండి అని అంటానికి మరొక వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాము. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనములో కొన్ని వాక్యాలు చదువుకుందాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోహమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక చాలండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడమంటున్నారండి. ఏ విషయంలో జాగ్రత్త పడాలంటున్నారు? ఏ విధమైన లోభము కూడా మీ దగ్గరికి రాకూడదు. లోభం అంటే దురాశ, ఆత్రం, తొందరపాటుదనం. అంతా నాకే కావాలి, ఎలాగైనా సరే ఎదుటి వాళ్ళదంతా కూడా నాకే కావాలి, సంపాదించేసేయాలి, ఎవరికి ఖర్చు పెట్టకూడదు, అంతా నాకే కావాలి. అక్రమమైన మార్గాలలో దురాశపూరితంగా అది నాకే, నా వారికే కావాలి, బయట వారికి ఎవరికి కూడా వద్దు. ఆ లోభత్వము దగ్గరికి ఏ వ్యక్తి దగ్గర కూడా రాకూడదటండి. ఆ విషయంలో జాగ్రత్త పడమని ప్రభువారు చెబుతున్నారు. ఒకవేళ జాగ్రత్త పడకుండా ఇలాగే సంపాదిస్తే అదంతా ఏమైపోతుంది? నువ్వు వాడుకున్నదంతా వాడుకోగా మిగిలినదంతా కూడా ఏ విధంగా పాడైపోతుందో మనం వాక్యంలోనే తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదండి, ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంట, ఒకటి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఈ వాక్యం, ఈ పదము, ఈ సెంటెన్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకని కలిమి, ప్రయాసపడతాం కదా, కష్టపడతాం కదా, ఏ మార్గాల్లో కష్టపడతామో పడతాము. మంచి మార్గమా చెడ్డ మార్గమా అనేది వేరే విషయాలు. ఏదో కష్టపడతాము, సంపాదిస్తాము, బాగా సంపాదిస్తాము, దాచుకుంటాము, అనుభవిస్తాము, దాచుకుంటాము. అలాగ చేస్తే ఏమిటట, ఈ సంపాదించిన సంపాదన అంతా కూడా లోభము అనేటటువంటి దురాశ కలిగి సంపాదించిన వారికట ఏ విధమైన ఒకని కలిమి ఈ విధంగా సంపాదించి లోభత్వము కలిగి దురాశ కలిగి సంపాదించి అనుభవిస్తూ దాచుకుంటే పాడైపోతుంది. అంత మాత్రమే కాదు, ఒకని కలిమి ఆ సంపాదించిన వారికి ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదు. రోజులు గడుస్తూ ఉంటాయి, ఆస్తులు, అంతస్తులు, సంపాదన బాగా విపరీతంగా పెంచేసుకుంటాం. బాగానే ఉంది అంతవరకు. కానీ ఆ విధానంలో ఆ సంపాదించే వ్యక్తులకి ఏమి ఉండకూడదట, దురాశపూరితమైన లోభత్వం అనేటటువంటి చెడ్డ స్వభావము కలిగి ఇవన్నీ కూడా సంపాదించుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాడు అనుభవిస్తాడు, దాచుకుంటాడు. ఏ ఒక్కడికి కూడా అలాగా ఏమి కూడా ఇవ్వడు. గమనించారా? అది లోభత్వ స్వభావం. దురాశ ఇతరులకు ఉపయోగపడదు.
అలాంటి స్థితిలో సంపాదించుకున్నటువంటి ఆ సంపాదన కలిగినటువంటి ఆ వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందట? వాని జీవమునకు మూలము కాదు. ఇంత కష్టపడి సంపాదిస్తే, ఇంత ప్రయాసపడి ఇంత ధనం సంపాదిస్తే వాడు జీవించటానికి ఏమాత్రం ఉపయోగము ఉండదట. ఒక 100 ఏళ్ళు జీవించాలనుకుంటారు కదండి ఎవరైనా. కనీసం ఒక 60, 70, 80, 90 సంవత్సరాలను జీవించాలని అనుకుంటారు కదండి ఎవరైనా. ఈ సంపాదించిందంతా కొంత అనుభవించాలని అనుకుంటారు కదండి ఎవరైనా. లోభపూరితమైనటువంటి లోభత్వము కలిగి దురాశపరులై సంపాదించి ఎవరికి పెట్టకుండా వారే అనుభవిస్తూ ఉన్నట్లయితే వారి జీవముని చూసారా? వారి జీవానికి, వారు జీవించే కాలానికి, వారు ఆయుష్ కాలానికి, జీవించేటటువంటి దీర్ఘాయుష్య కాలానికి ఈ సంపాదించిన ధనం ఏమీ కూడా ఉపయోగము ఉండదట. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే అక్కడే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఒకటి ఇలాగే ధనంతా బాగా సంపాదించి బాగా పండింది ధనధాన్యాలు బాగా ఉన్నాయి, నింపండి కొట్లన్నీ, తరతరాలు తిని తాగటానికి ఉంటుంది అని అనుకుని సమయానికి ఇక్కడ 20 వచనములు చూడండి, 12-20లో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పి. చూసారా ఎంత ప్రయాసపడతాం మనం, ఎంత సంపాదిస్తాం మనం. అనుభవిస్తూ హఠాత్తుగా చనిపోతాం. ఇంత ప్రయాస ఎందుకండి? ఎవరి కోసమండి? అలాంటి వ్యక్తులను దేవుడు ఏమని పిలుస్తున్నాడు? వెర్రివాడ. నీ జీవము కోసం నీ ప్రయత్నాలు ఏమి ఇక్కడ చేసినట్టు కనబడట్లేదు. నేను బ్రతికి ఉండాలా అనేది ప్రాముఖ్యమైన విషయము. మీరు బ్రతికి ఉండాలి, దీర్ఘకాలము ఆయుష్ కలిగి ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ మనం కోరుకుంటాము. అలాగా కోరుకున్న ఆ వ్యక్తులు ఇప్పుడు ఏమైంది? హఠాత్తుగా మరణించారు. ఎక్కడ లోపము? ఈ ధనం సమకూర్చుకుంటూ మన ఆయుష్ కాలాన్ని హఠాత్తుగా ముగించేసేసుకుంటే ఏమి ప్రయోజనము? ఎక్కడ లోపం అంటే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగునే ఉండు. ఇప్పుడు మనము సంపాదించేది మన కోసం, మన వారి కోసం మాత్రమే. నీ పొరుగు వారితో సంబంధం లేదు, నీ ప్రక్క వారితో సంబంధం లేదు, నీ సమాజంతో సంబంధం లేదు, పేదలు వారితో సంబంధం లేదు, దుర్భర జీవితం గడిపిస్తున్న వారితో సంబంధం లేదు, దేవునితో అసలే సంబంధం లేదు. గమనించారా? దేవుని ఎడల కాకుండా నీవు ధనవంతుడు కావాలని నీ ఇష్టానుసారముగా ప్రయత్నాలు చేసి ధన సమృద్ధి కలిగి ఉన్నట్లయితే నీవు దీర్ఘకాలము జీవించాలి. ఎందుకంటే నీలో ప్రేమ ఏమాత్రము లేదు, పొరుగువారి మీద ప్రేమ లేదు, దేవుని యందు భయము లేదు, ప్రేమ లేదు. అప్పుడు దేవుడు చేసే పని ఏమిటి? వెర్రివాడా, నీ ప్రాణం నాకు కావాలట. ఎందుకంటే ప్రాణం ఇచ్చినది దేవుడు కదా, జీవింప చేస్తున్నది దేవుడు కదా. ఆ దేవుణ్ణే నువ్వు మర్చిపోయి నిన్ను నువ్వే చూసుకుంటే దేవుడు ఊరుకుంటాడంటే చూస్తూ. కనీసం పొరుగు వాడికి కూడా అంత భిక్షం పెట్టవే, ₹1 సహాయం చేయవే, బాధల్లో దుర్భర జీవితంలో కష్టాలలో నష్టాలలో నీ ఎదుటే కనబడుతున్నాడే పొరుగువాడు, కొంచెం తీసి వాడికి సహాయం చేయొచ్చు కదా, అది కూడా లేదు. ఇటువంటి వ్యక్తులు ధనవంతులుగా ఉన్నప్పటికీ కూడా వారు జీవితకాలము సంతోషకరంగా ఉండదు. దేవుని ఎదుట వారి జీవితాలు ఏమైపోతాయో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా చూపించాడు ఒక ధనవంతుని విషయంలో. ఇప్పుడు మరి అనుకుంటాం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించి అభివృద్ధి పరిచి సంతానాభివృద్ధి చేసి ఆస్తి ఐశ్వర్యములను అధికంగా ఇచ్చి వారు ఈ లోకములో మహారాజులాగా జీవించారు, బహుధనవంతులుగా వారు ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి? ఇక్కడ ధనం వద్దు, సమకూర్చుకోవద్దు అన్నాడు కదా.
ఇక్కడ తేడా ఎక్కడ మనకు కనిపిస్తుంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునికి విధేయులు, దేవుని చిత్తానుసారంగా నడిచిన వారు, దేవుడు చెప్పిన పని చేసిన వారు, దేవుని ఎదుట తమ హృదయాలను పెట్టి వారి చిత్తానికి, ఆయన చిత్తానికి చేసిన వారు. ఇప్పుడు దేవుడు వారిని అధికంగా ఆశీర్వదించారు. ఇప్పుడు ఇక్కడ దేవుని ఎడల వీళ్ళంతా కూడా ధనవంతులయ్యారు. ఇప్పుడు నేనైనా, మీరైనా, మానవులు, మనం ఎవరమైనా కూడా మనకు దేవుడు కొంత సమృద్ధిని ఇచ్చారు. ఆ సమృద్ధి పొంది అది అనుభవిస్తున్న మనము ఇప్పుడు ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. మనము దేవునిలో ఉండాలి. మనకు కలిగినదంతా దేవుడు ఇచ్చినది అనేటటువంటి కృతజ్ఞతా భావము ఉండాలి. ఆ కలిగినదంతా దేవుడు ఇచ్చింది కాబట్టి మనము ఆనందంగా అనుభవిస్తున్నాము. అంత మాత్రమే కాదు, మనలో ఉండకూడదేమిటి? లోభత్వము. ఆ ప్రాణం పోగొట్టుకొని సమస్తము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్నాడే, వానిలో ఉన్నది ఏమి కనిపిస్తుంది? లోభత్వము. పొరుగు వానికి ఒక రూపాయి కూడా సహాయము చేయలేనివాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నది ఏమిటి? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉన్నదండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనము చదవండి. మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గమనించారా? కనీసం ఎదుటివాడు ఎవరో ఉంటే, నీ దగ్గరికి ఎవరో వస్తే నువ్వు చూస్తూ ఉన్నావు, దాహముతో అల్లాడిపోతున్నావు, జస్ట్ వాంట్ వాటర్, ఈ సఫరింగ్ విత్ థర్స్ట్, దాహముతో బాధపడుతూ ఉన్నాడండి. నీ ఎదుటి నిలబడ్డాడు. అతనికి కావలసింది ఆ సమయంలో ఏమిటి? కేవలము దాహము తీర్చుకోవటానికి ఒక గిన్నెడు నీరు. అతను ఆ పరిస్థితిలో ఉండగా ఒకవేళట మనము ఆ పరిస్థితిని చూసి, వారిని చూసి ఇప్పుడు చేయవలసింది ఏమిటట? గిన్నెడు చన్నీళ్లు త్రాగటానికి ఇస్తే ఆ చేసినందుకు ప్రతిఫలమట దేవుడు మనకి ఇస్తాడట. గమనించారా? ఇది ఏంటండి? చన్నీళ్ళ, ఒక గిన్నె నీళ్ళు ఇచ్చేస్తేనే ఎదుటోడికి, ఒక పట్టెడు అన్నం పెడితేనే ఎదుటోడికి ఆ దేవుడు ఫలం ఇచ్చేస్తాడా? నిజమేనండి, ఇస్తాడండి. నువ్వు ధనవంతుడవో దరిద్రుడవో ప్రక్కన పెట్టి, ఒక వ్యక్తి చేయవలసినటువంటి పని, ఒక మనిషి చేయవలసినటువంటి పని, నువ్వు ధనవంతుడవా, పేదవాడా, మధ్యస్థాయి వాడా అనేది ఇక్కడ ప్రస్తావన కాదు. నీకు తింటకు, త్రాగుటకు, నివసించుటకు అన్ని సమకూరుతూ ఉన్నవి. నీ దగ్గరకి దేవుడు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఫలాలన్నీ ఇస్తూ ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నావు. అలాంటప్పుడు ఆ దేవుని దయ వలన ఈ పొందుకున్నటువంటి ఈ సమృద్ధిని అనుభవిస్తున్న అందరము కూడా చేయవలసిన పని ఏమిటట? ఒక పని ఉన్నది. ఇప్పుడే కదా మనం చదివాము, ఒక గిన్నెడు చల్లని నీళ్ళు ఇస్తే ఆ ఫలితానికి, ఆ చేసిన క్రియకు ఫలితము దేవుడు ఇస్తాడట. అలాంటి విషయాలు కొన్ని మనం చదువుదాము త్వరగా. 25వ అధ్యాయంలో గమనించండి. 25వ అధ్యాయంలో 34వ వచనం త్వరగా చదవండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. నేను ఆకలి ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పు. చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారికి వీరట కొంతమంది ఆయనకు ఆకలేస్తే అన్నం పెట్టారంట, దాహం వేస్తే దాహానికి ఇచ్చారంట, చలితో బాధపడుతుంటే వస్త్రాన్ని ఇచ్చారంట, ఆశ్రయం లేకుంటే నిరాశ్రయ అయితే స్థలం ఇచ్చారంట,
రోగి ఉంటే వెళ్ళి పరామర్శించి వచ్చారంటండి. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మేమెప్పుడు చేశాము, మేమెప్పుడు నీకు భోజనం పెట్టాము, దాహం ఇచ్చాము, వస్త్రం ఇచ్చాము, నీవు అనారోగ్యంగా ఉంటే మేమెప్పుడు వచ్చి చూసాము, మేమెప్పుడు పరామర్శించి చెయ్యలేదే అని అంటే, పొరుగు వానికి నీవు చేస్తే నాకు చేసినట్లే, నీ ఇంటికి వచ్చిన వానికి నీవు దాహం ఇచ్చి, బాధల్లో ఉన్న వానికి బాధను తీర్చడానికి సహాయం చేసి, బాధల్లో ఏ బాధలో ఉన్నాడు, ఏ యొక్క అవస్థలో ఉన్నాడో అది తెలుసుకొని ఇవ్వగలిగిన స్థితి మనకున్నప్పుడు అందులో కొంతైనా ఆ యొక్క వ్యక్తికి చేయగలిగితే, దేవుని ఎడల మనము ధనవంతులో ఉండి ఈ సమృద్ధి కలిగి ఉండి దేవుని బిడ్డలుగా సహోదరులుగా పొరుగు వారికి మనము చేయగలిగినటువంటి ఆ అవసరము తీర్చగలిగితే, ఇప్పుడు మన ఫలము ఎక్కడ? పరలోకములో దేవుడిచ్చిన ఫలాలండి. ఏంటో తెలుసా? ఫలము తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఈ యొక్క సహాయం చేసేవారు వాడు ధనవంతుడా, మధ్యస్థాయి వాడా, తక్కువ వాడా కాదు ఇక్కడ ప్రశ్న. నీకు చేయగలిగిన సహాయము ఉన్న స్థితి నీకు ఉన్నట్లయితే ఎదుటివానికి మనము చేయాలి. అట్లా చేసిన వారిని దేవుడి దృష్టిలో ఏమిటట? వీళ్ళంతా ఆశీర్వదించబడిన వారు. మనుషులు కాదండి, మనుషులు మెప్పుకోలు కోసం కాదండి. ఈ లోకంలో ఉండి జీవించి చనిపోతాము. ఇప్పుడు మనము సంపాదించింది ఈ లోకంలో ఏమిటి? పొరుగువాన్ని ప్రేమించగలిగాం, కావలసినది వారికి ఇవ్వగలిగాం. ఇప్పుడు మనము దాచుకున్న ధనము, ఐశ్వర్యము ఏమిటట? ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదము? పరలోకములో ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి యోగ్యత. ఇటువంటి సహాయం చేసిన వారికి దేవుడు పిలిచి ఆహ్వానించి స్వతంత్రించుకొనండి, మీకోసం ఏర్పాటు చేసిన రాజ్యమట. ఇక దేవుని రాజ్యములు ఎలా ఉంటుందండి? ఎలాంటి ఫలాలు ఉంటాయి? ఊహించలేం కదూ. ఇక్కడే ధనవంతులుగా ఉన్న వారమే అన్నీ అనుభవిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఉండకపోతే వారిలో వారికి ఉన్నదంతా కూడా దరిద్రమే అనుకోవాలి. ఎందుకంటే వారికి జీవం అనేది కోల్పోతారు. యుగ యుగములు దేవుడితో జీవించే ఆ యొక్క భాగ్యాన్ని వారు కోల్పోతారు. ఈ యొక్క లోకములో ఉన్న ధనముతోనే తృప్తి పొంది ఇక్కడి ధనము వీళ్ళంతా నశించిపోతారు. ఈ ఆత్మలో అక్కడ అగ్నిగుండములో వేదన పడుతూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధి, దేవుడు మనల్ని ఏ స్థాయిలో అభివృద్ధి పరిచాడో మనకు తెలుసు. ఉన్న స్థాయిలో ఒకరికి పెట్టగలిగిన స్థితి నీకు ఇచ్చినప్పుడు ప్రేమ కలిగి ఎదుటి వాడికి మనము సహాయము చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో సంపాదించుకున్న ధనమంతా పాడైపోతుందంట. ఒకవేళ ఆ సంపాదించుకున్న ధనము సద్వినియోగం చేసుకొని నీ కొరకు, నీ యొక్క పొరుగు వారి కొరకు, అవసరంలో ఉన్న వారి కొరకు నువ్వు ఖర్చు చేయగలిగితే, సహాయం చేయగలిగితే, ఆ సహాయం ఎవరికి చేసినట్లు? దేవునికి చేసినట్లు. ఇప్పుడు ఆ దేవుడు నీవు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నీకు ఇచ్చేది పరలోక రాజ్యములో నీకు స్థానము, యుగ యుగములు నిన్ను జీవింప చేసేటటువంటి భాగ్యము. ఇది కావాలంటే వాక్యానుసారంగా జీవించండి. ఈ వాక్యము మన జీవితాలకు ఆశీర్వదకరంగా మార్చబడు గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాగరుడ మహోన్నతుడ మా గొప్ప దేవ, మీ వాక్యము చేత మమ్మల్ని నాయన హెచ్చరించారు. మీ వాక్యము చేత సత్యాన్ని మాకు తెలియచేశారు. మీ వాక్యము చేత మాలో ఉన్న లోపాలను మీరు మాకు తెలియచేశారు. మీ వాక్యము చేత మా జీవితాలను సరిచేశారయ్యా. అందుని బట్టి స్తోత్రాలు. మేమందరము తండ్రి ప్రేమ కలిగి ఈ లోకములో జీవించుటకు మీరు కృప చూపి నడిపించి, మీ యొక్క రాజ్యములో ప్రతి ఒక్కరు కూడా నాయనా నివసించుటకు జీవాన్ని దయచేయమని మా ప్రభువును లోక రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు,
మన జీవిత పర్యంతం ఈ భూలోకములో మనకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, భూమిపై నివసిస్తున్న సకల పరిశుద్ధులకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ పొరుగు వారికి సహాయం చేస్తున్న దేవుని బిడ్డలందరికీ సదా తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.